టేస్టీ ఫుడ్స్, హెల్దీ ఫుడ్స్, ట్రెండీ రెసిపీస్, ట్రెడిషనల్ రెసిపీస్, ఇలా ప్రతిరోజు సరికొత్త రుచులను మీకు పరిచయం చేస్తూ సరికొత్త షోస్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ వచ్చిన మా ఈటీవీ అభిరుచికి రారండోయ్ వంటలు చేద్దాం ప్రోగ్రాం తరపు నుంచి వార్షికోత్సవ శుభాకాంక్షలు. సో ఈ రోజు వార్షికోత్సవం సందర్భంగా ప్రోగ్రామ్ అంతా కూడా చాలా స్పెషల్ గా ఉండబోతోంది. ఒక స్పెషల్ గెస్ట్ కూడా ఈ రోజు మనల్ని అలరించడానికి, మనతో పాటు వంటలు చేయడానికి ఈ రోజు పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఎస్, షీ ఇస్ నన్ అదర్ దాన్ మిసెస్ విజయలక్ష్మి గారు, యాక్టర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కమ్ సింగర్ కమ్ టీవీ హోస్ట్. లెట్ us welcome her. Let us welcome the amazing lady Vijayalakshmi garu. Hearty welcome. Hi, thank you so much for coming to our show. Thanks so much for inviting me. సో ఈరోజు ఈటీవీ అభిరుచి వార్షికోత్సవం అంటే చాలా స్పెషల్ అకేషన్, స్పెషల్ డే. సో ఐఎమ్ రియల్లీ ఆనర్డ్ ఈరోజు రావడం. We are so much happy. మీ అద్భుతమైన గలంతో ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. తప్పకుండా. అయితే ఈటీవీకి అభిరుచికి నా స్టైల్లో వెరీ నైస్. రారండో వంటలు చేద్దాం, మన ఈటీవీకి అభిరుచికి శుభాకాంక్షలు చెప్పేద్దాం, చేసేద్దాం, వంటలు చేసేద్దాం. వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తం మా ప్రోగ్రామ్ ని కూడా శృతిలో కలిపేశారుగా. అవును, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మాకు ఏ పరిచయం చేయబోతున్నారు? ఇవాళ యానివర్సరీ అని వినంగానే, యానివర్సరీ అంటే సెలబ్రేషన్ కదా, సంతోషం, ఉత్సాహం, ఆనందం, సెలబ్రేషన్. సో సెలబ్రేషన్ అంటే మనకి స్వీట్ ఉండాల్సిందే కదా. స్వీట్ తోనే కదా సెలబ్రేట్ చేసుకుంటాం మనం ఏ మంచి అకేషన్ అయినా. సో ఈ రోజు ఒక మంచి స్వీట్ చెప్పబోతున్నాను. నేను చెప్పే పేరు క్యారమెల్ బ్రెడ్ పుడింగ్. ఓ నైస్. మీ అందరికి కూడా బాగా నచ్చుంటుంది కదా క్యారమెల్ బ్రెడ్ పుడింగ్. చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అండ్ టూ మచ్ స్వీట్ గా ఉండదు. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చేయడం కూడా చాలా ఈజీ. సో మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోవచ్చు. సో మైల్డ్ ఫ్లేవర్స్ ఇష్టపడే వాళ్ళకి బాగుంటుంది. అవును. సో దానికన్నా ముందు మీరు ఎలా ఉన్నారు? ఎలా ఉంది లైఫ్? లైఫ్ చాలా బాగుంది, బిజీగా ఉంది. సో స్టిల్ గోయింగ్ ఆన్ అండ్ షోస్ జరుగుతున్నాయి, ప్లేబ్యాక్ సింగింగ్, దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ హ్యాపెనింగ్. ఓకే. సో అప్పటి నుంచి మీరు మాకు తెలుసు, మాకు పరిచయస్తులు. సో అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. సో ఒక టీవీ హోస్ట్ గా కూడా మీరు చేస్తున్నారు. అంటే ఈటీవీ ఎప్పుడైతే లాంచ్ అయిందో అప్పటి నుంచి 95 నుంచి మీరు అసోసియేట్ అయి ఉన్నారు, ఫస్ట్ డే నుంచి. అండ్ ఇవాళ హోస్ట్ గా మా ముందున్నారు. హౌ డు యు ఫీల్? ఐ ఫీల్ సో గ్రేట్. ఐ ఫీల్ దిస్ లవ్లీ ఆపర్చునిటీ. ఈటీవీ ద్వారా ఎంతమంది ఆర్టిస్టులు, ఎంతమంది కళాకారులు పైకి వచ్చారు, అంటే వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ కల్పించడం అంటే చాలా గ్రేట్ పని. సో kudos to ఈటీవీ. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ యాక్చువల్లీ టుడే బికాజ్ ఒక సీనియర్ యాంకర్ తో ఇవాళ నేను షో చేయబోతున్నాను. ఆవిడ ఈ రోజు గెస్ట్ గా రావడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది అండ్ ఎక్సైటింగ్ గా కూడా ఉంది, కొంచెం టెన్షన్ గా కూడా ఉంది. అంతలేదు. ఓకే. సో ఈ రోజు మీరు తయారు చేసే స్పెషల్ రెసిపీస్ కి ఇంగ్రీడియంట్స్ చెప్పేద్దామా? సో మనకి క్యారమెల్ పుడ్డింగ్ కి కావాల్సినవి చాలా సింపుల్ అండ్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా, ఓన్లీ 4 అన్నమాట. ఒకటేమో మిల్క్, తర్వాత షుగర్, తర్వాత బ్రెడ్ అంటే బ్రెడ్ని పౌడర్ చేసిన పౌడరు, తర్వాత కస్టర్డ్ పౌడర్. ఈ 4. సో ఈ 4తో ఒక అద్భుతమైన ఒక స్వీట్ రెడీ అయిపోతుంది. ఈ రోజు మన సెలబ్రేషన్ కి క్యారమెల్ పుడింగ్ ఈ రోజు మాకు పరిచయం చేయబోతున్నారు. నీకు స్వీట్స్ అంటే ఇష్టమేనా? ఆఫ్ కోర్స్, నాకు ముఖ్యంగా ఇలాంటి పుడింగ్స్, క్యారమెల్ పుడింగ్ అంటే చాలా ఇష్టం. అవునా? వావ్. ఓకే. అయితే పాడు చేయకుండా బాగా చేయడానికి ట్రై చేస్తాను. ఎప్పుడు తినడమే కానీ చేయడం ఎప్పుడు చేయలేదు. సో ఇప్పుడు మీరు చేస్తే నేను కూడా నేర్చుకుంటాను, నాకు కూడా నేర్పించండి మీతో పాటు. షూర్. ఓకే. స్టవ్ వెలిగించుకుందామా? సో ముందుగా స్టవ్ వెలిగిస్తున్నాం మేము. సో మనము ఈ రెసిపీలో ఒక 1 కప్ షుగర్ వాడుతున్నాము. 1 కప్ షుగర్లో ఒక హాఫ్ పోర్షన్ మటుకు
ముందు క్యారమలైజ్ చేసేస్తాం అన్నమాట. ఓకే, ఓకేనా? సో ఇది కొంచెం కొంచెం వేడెక్కిన తర్వాత షుగర్ వేడెక్కిన తర్వాత దీంట్లో హాఫ్ మటుకు తీసుకుందాం. ఓకే ఫైన్. నాకు అది ఇస్తావా విస్కర్? సో విజయలక్ష్మి గారు, మీకు వంటలు చేసే టైం ఉంటుందా ఇంట్లో? చాలా బిజీగా ఉంటారని మీ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు. అంటే టైం ఉంటుంది, టైం అని కాదు, బట్ ఎక్కువ అవకాశం రాదనమాట. మా మదర్ ఉంటారు, తర్వాత మా ఇంట్లో అంటే కుక్ ఉన్నారు. సో ఏదన్నా కానీ ఎప్పుడైనా స్పెషల్గా అలాగా చేస్తాను, కానీ రెగ్యులర్ కుకింగ్ పెద్ద చేయను. సో ఇలాంటి స్పెషల్ రెసిపీస్ చేయడం ఇష్టం అనమాట నాకు. ఓకే, సో మీరు చిన్నప్పటి నుంచి పాడుతూ ఉన్నారు. 35 years ఎక్స్పీరియన్స్ ఉంది కదా మీకు ఈ ఫీల్డ్ లో. గుర్తు చేయకు, 35 years. సో యాక్చువల్లీ 35 ఈజ్ అ అమేజింగ్ నెంబర్. ఐ నో. సో ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తర్వాత యాజ్ ఎ విమెన్ గా నాకు ఇన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఒక సింగర్ గా కావచ్చు, ఒక హోస్ట్ గా, ఇలా ఇన్ని షోస్ చేశాను. స్టేజ్ షోస్ మీరు ఆల్మోస్ట్ 7,000 స్టేజ్ షోస్ చేశారు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఓవరాల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఒకసారి మనం నెమరు వేసుకున్నప్పుడు జ్ఞాపకాలు. అంటే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్, అంటే ముందు అసలు ఆర్టిస్ట్ అయినందుకు ఐ ఫీల్ సో ఫార్చునేట్. అంటే ఎవరికైనా ఏ ఆర్ట్ అయినా సరే, అది యాక్టింగ్ కానీ, డాన్స్ కానీ, సంగీతం కానీ, ఏదన్నా ఆర్టిస్ట్ లైఫ్ ఇస్ వెరీ వాల్యుబుల్ అండ్ వెరీ ప్రెషస్. ఎందుకంటే మనకు దేవుడు ఇస్తే కానీ ఇలాంటి ఆర్ట్స్ రావు. సో ఐ ఫీల్ సో ఫార్చునేట్ అండ్ లక్కీ, ఐ ఫీల్ బ్లెస్డ్ అనమాట. సో దాని తర్వాత అంటే వన్స్ టాలెంట్ ఉన్న తర్వాత దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడము, నేర్చుకోవడము, సో ఇవన్నీ కూడా మంచి మంచి ఆపర్చునిటీస్. అలాగే మా పేరెంట్స్ సపోర్ట్, ఇవన్నీ కూడా దే ఆల్ కౌంట్. అండ్ నువ్వు అన్నట్టు అప్పుడప్పుడు నేను ఆలోచిస్తూ ఉంటాను అనమాట, ఇన్ స్పాన్ ఆఫ్ సో మెనీ ఇయర్స్, సో ఎన్ని ఎక్స్పీరియన్సెస్, ఎంతమంది కొత్త వాళ్ళని కలుసుకోవడము, ఎన్ని మంచి పాటలు పాడడము, కొన్ని డిప్రెషన్స్, కొన్ని ఫ్రస్ట్రేషన్స్, కొన్ని హ్యాపీనెస్, సో అన్ని రకాలన్నమాట. ఓకే, హౌ డు యు మేనేజ్ దట్? అంటే హ్యాపీనెస్ ని అండ్ అట్ ద సేమ్ టైం ఒక రాంగ్ టైం ని ఎట్లా, ఆ ఫేజ్ ని ఎట్లా ఓవర్కమ్ చేస్తారు? లైక్ అ నార్మల్ పర్సన్. యాక్చువల్గా ఐఎమ్ నాట్ వెరీ స్ట్రాంగ్, లైక్ ఎలాంటిదన్నా ఏమన్నా అంటే అనుకొని ఏమన్నా అయినప్పుడు డిప్రెస్ అవ్వకుండా స్ట్రాంగ్ గా ఉండడం, నేను అలా ఉండలేను యాక్చువల్గా చెప్పాలంటే. ఐ గెట్ డిప్రెస్ వెరీ ఈజీలీ. సో చాలా సెన్సిటివ్ మీరు? చాలా. నేను అనుకున్నాను చాలా స్ట్రాంగ్ లేడీ, చూడడానికి అట్లా కనపడాలి. ఓకే, చూడ్డానికి అందరినీ ముంచేస్తుందని అనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ అయిపోయింది. షుగర్ లిక్విడ్ స్టేట్ లోకి వచ్చిన తర్వాత కూడా కొంచెం సేపు ఉంచాలా? కొంచెం ఏమంటారు, కొంచెం క్రంచీనెస్ వస్తుంది. ఓకే, ఇది కరిగింది కదా, ఇప్పుడు ఇది కొంచెం గట్టి పడుతుంది అనమాట. ఓకే, సో అక్కడ పంచదార మనకి ఇంకా ఫ్లేవర్ఫుల్ గా వచ్చే ముందు ఒక మంచి పాట కూడా వింటే ఇంకా ఫ్లేవర్డ్ గా ఉంటుంది. అంతేనా? ఓకే, మాడిపోకుండా ఉంటే చాలు. బాధ్యత నాది. ఓకే, ఏం పాట పాడను? సరే, నా హిట్ సాంగ్స్ లో ఒకటి విక్రమార్కుడు. ఓకే, ఆ మూవీలో పాట పాడతా. ఇది ప్రస్తుతం నేను కొంచెం ఆపేస్తున్నాను. ఫైన్. నీ కంట్లో పడ్డానంటే డమ డమ డమ్ డమ్, నీ ఇంట్లోకి వచ్చానంటే డమ డమ డమ్ డమ్, చీకట్లో నేనే గాని నీ చేతుల్లో చిక్కానంటే డమ్మారి డమ్మారి డమ డమ డమ్మారి, అతిలి సత్తి బాబు మెత్తని కత్తి బాబు, అతిలి సత్తి బాబు సుతి మెత్తని కత్తి బాబు. సో బ్యూటిఫుల్. ఎవరైనా బుజ్జగించాలి, పాంపర్ చేయాలనుకుంటే కూడా ఎంత స్వీట్ గా చెప్తారేమో. నేను వినుకన్నా మున్నా అనుకుంటా. మీ హస్బెండ్ కి ఎప్పుడైనా కోపం వస్తుంటుందా మీ పైన? ఏ హస్బెండ్ కి రాదు, ఏ వైఫ్ కి రాదు. అంటే చూపించుకునే అంత ధైర్యం చేస్తుంటారా అని మీ వారు? అవునా? అప్పుడు ఇట్లానే కూల్ చేస్తారా? ఏం లేవు కానీ, బట్ ఉంటాయి కదా చిన్న చిన్న. ఓకే, ఓకే. సో అలానే మీరు డిఫరెంట్ వర్స్టైల్ సాంగ్స్ అనుకోవచ్చు, డిఫరెంట్ వాయిసెస్ లో పాడారు. వాట్ గేవ్ యూ మోర్ ఎనర్జీ? అంటే ఇది నేను ట్రై చేయగలనా అనుకుని ట్రై చేసింది అండ్ అది సక్సెస్ అయింది, అలా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉందా? అలా చాలా ఉన్నాయి యాక్చువల్లీ. ఇండస్ట్రీలో ఇలా ఎప్పుడైతే డిఫరెంట్ వాయిసెస్ కావాలో చాలామంది
నన్ను పిలుస్తారు అప్రోచ్ అవుతారు పాడడానికి. సో ఈ మధ్య కాలంలో అలా చాలానే పాడాను నేను. అంటే లైక్ కొన్ని ఐటమ్ సాంగ్స్, దానికి కొంచెం వాయిస్ కొంచెం రస్టిక్గా అలా ఉండాలన్నమాట. సో అలాంటి సాంగ్స్ చాలా పాడాను. పలాస మూవీలో పాడాను అనమాట, బ్యాక్గ్రౌండ్ సాంగ్. సో దట్ రిక్వైర్డ్ అ వెరీ, ఏమని చెప్పాలి, ఒక రోబస్ట్, ఒక విలేజ్ అలాంటి రాగా అనమాట, అలాంటి వాయిస్ కావాలని. సో అది పాడాను అనమాట. సో ఐ విల్ సింగ్ ఫ్యూ లైన్స్ ఫర్ యూ. ఏ ఊరు ఏ ఊరే ఒలే బామ్మ నీదే ఊరే, ఒలే బామ్మ నీదే ఏ ఊరే, శ్రీకాకుళం జిల్లాలో పలసమ్మ ఊరు, వస్తావా పలసమ్మ ఊరు, బొగటలేటేటే మీ ఊరి బొగటలింకేటే, నదుకు సూతూనే చెప్తామా ఓసారి ఇంతానే, ఏ ఊరు ఏ ఊరే ఒలే బామ్మ నీది ఏ ఊరే, ఒలే బామ్మ నీది ఏ ఊరే. వావ్, వండర్ఫుల్. మీరు అసలు ఒక డిఫరెంట్ ఎనర్జీ నింపేశారు మొత్తం సెట్ లో. థ్యాంక్ యూ సో మచ్. వెరీ నైస్ అండి. అంటే నాకు చాలా గూస్ బంప్స్ వస్తుంది ఇలా ఎదురుగా మీరు నా ఎదురుగా పాడుతూ ఉంటే. ఐ థింక్ మీరు రిహార్సల్ చేసేటప్పుడు కానీ అక్కడ పాడేటప్పుడు ఇంకెంత ఆ ఎక్స్పీరియన్స్ ఇంకెంత బ్యూటిఫుల్ గా ఉంటుంది కదా. మీకు నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? చాలా డిఫికల్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఇదైతే అసలు చెప్పలేము. అంటే ఐఎమ్ నాట్ బీయింగ్ అంటే ఇదని కాదు, డిప్లొమాటిక్ గా లేరు, డిప్లొమాటిక్ అని కాదు, బట్ ఎవ్రీ మ్యూజిక్ డైరెక్టర్ అలాగే. ఇప్పుడు నువ్వు ఫేవరెట్ సింగర్ అడిగినా నేను చెప్పలేను, ఎందుకంటే బేసిక్గా ఎవ్రీ సింగర్ హ్యాస్ అ డిఫరెంట్ స్టైల్, డిఫరెంట్ వాయిస్. సో ఇలా చాలామంది ఒక్కళ్ళే అని చెప్పలేను అనమాట. ఐ లైక్ సో మెనీ థింగ్స్ ఇన్ సో మెనీ పీపుల్. అట్లా ఒక్కొక్క స్టైల్. అంటే ఇప్పుడు ఇళయరాజా గారు నాకు చాలా ఇష్టం, బట్ ఇళయరాజా గారి గురువు గారైన ఎంఎస్ విశ్వనాథన్ గారు ఇంకా ఇష్టం. సో ప్రతి ఒక్కళ్ళలో ఒక స్టైల్ ఉంటుంది కాబట్టి. అంటే మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఎవరితో? అంటే నా వాయిస్ నుంచి ఒక కొత్తదనాన్ని తీసుకుని వచ్చారు, నాకే ఒక కొత్తదనాన్ని పరిచయం చేశారు అనిపించిన మ్యూజిక్ డైరెక్టర్? కొత్తదనం అంటే బేసిక్గా నాకు ఒక బ్యూటిఫుల్ ఒక హిట్ సాంగ్, అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది, విన్నావు లేదు, బట్ నేను ఎల్లారీశ్వరి గారి సాంగ్స్ ఎక్కువ పాడతాను. ఆ వాయిస్ నాకు సూట్ అవుతుంది అంటారు కూడా. సో అలా పాడేదాన్ని. బట్ ఈ మూవీ దేవదాస్ మూవీకి చక్రి గారు అనమాట మ్యూజిక్ డైరెక్టర్. సో దాంట్లో ఒక సిచ్యువేషన్లో ఎల్లారీశ్వరి గారి పాట పెడదామని అనుకున్నారు. సో వైవిఎస్ చౌదరి గారు ఒక సిచ్యువేషన్లో ఎల్లారీశ్వరి గారి పాట పెట్టాలి అని. సో దే స్టార్టెడ్ ఎంక్వైరింగ్ అనమాట మ్యూజిషియన్స్ వాళ్ళని, నాకు ఇలాంటి వాయిస్ కావాలి అనేసి. సో ఎవరో సజెస్ట్ చేశారు నా పేరు. సో దట్స్ హౌ ఐ గాట్ దట్ సాంగ్ అనమాట. సో ఒక 40 ఏళ్ల క్రితం ఎల్లారీశ్వరి గారు పాడి అసలు ఆంధ్రదేశాన్ని మొత్తం ఉర్రూతలూగించిన పాట మళ్ళీ నాకు పాడే అవకాశం వచ్చింది అనమాట. సో మళ్ళీ నా వాయిస్లో ఒక కొత్తదనం ఏంటంటే లిరిక్స్ ద్వారా చంద్రబోస్ గారు ఇప్పటి ట్రెండ్కి తగ్గట్టు, ఈ కాలానికి తగ్గట్టు దాన్ని చేంజ్ చేశారు. లిరిక్స్ కూడా చాలా క్యాచీగా ఉంటాయి. మేమైతే విపరీతంగా పాడుకునే వాళ్ళం మా కాలేజ్ డేస్ లో ఆ పాట. నిజంగా ఒక 2 లైన్లు మాకు. తప్పకుండా. మాయదారి సిన్నోడు మనసే ఆగేసిండు, మనసే ఆగేసిండు, లగనప్పుడు మామ అంటే మాఘమాసం ఎల్లేదాకా మంచి రోజు లేదన్నాడే, ఆగేదెట్టగా అందాక ఏగేదెట్టగా, డయన చెప్పవే, మడున చెప్పవే, షకిర చెప్పవే, జెన్నిఫర్ చెప్పవే, ఆగేదెట్టగా అందాక ఏగేదెట్టగా. లాస్ట్ లో మీరు ఇచ్చే ఆ ఫినిషింగ్స్ ఉన్నాయి చూసారా, అవి అసలు అమేజింగ్. మంచి కిక్ ఇస్తుంది ఆ ఫినిషింగ్స్ లో. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మన క్యారమెల్ ఎంతవరకు వచ్చిందో చూద్దామా. చక్కగా క్యారమలైజ్ అయిపోయింది. సో దీన్ని వెంటనే ఒక మోల్డ్ లోకి తీసుకుందాము. ఈ మోల్డ్ ని మనం ఆల్రెడీ ఒక బటర్ కానీ ఘీ కానీ ఏదైనా వేసి అప్లై చేసుకుంటాం అనమాట. ఎందుకంటే తొందరగా చేయకపోతే క్యారమెల్ కొంచెం గట్టి పడుతుంది కాబట్టి నేను చేస్తాను.
ఇట్లా అన్ని వైపులా స్ప్రెడ్ చేసుకుందాం. ఓకే, సో దీన్ని ఇలా ఉంచేసి మనం ఇంకా వేరే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఓకే, సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి? నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, మిల్క్, బ్రెడ్, తర్వాత బ్రెడ్ పౌడర్, ఓకే, ఆ తర్వాత కస్టర్డ్ పౌడర్ ఒక 3 స్పూన్స్ తీసుకుందాం. తీసుకొని దానికి ముందు మిల్క్ బాయిల్ చేసుకుందాం. ఓకేనా? సో మిల్క్ తో పాటు మనం కస్టర్డ్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటాం. మిల్క్ బాయిల్ అయ్యాక మనం కస్టర్డ్ పౌడర్ కొంచెం వాటర్లో కలుపుకొని ఉండలు కట్టకుండా కలుపుకొని తర్వాత మిల్క్లో వేద్దాం. సో ఈ మిల్క్ దీంట్లో వేసేస్తున్నాను. సో ఇలాంటి చిన్న చిన్న స్టెప్స్ చాలా ఇంపార్టెంట్ కదా, కస్టర్డ్ ని డైరెక్ట్ గా పాలల్లో వేసేయకుండా దాన్ని పాలలో వేస్తే మొత్తం అంతా ఇదైపోతుంది. కొంచెం వాటర్లో కలుపుకొని. సో ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ ని వాటర్ కొంచెం జస్ట్ మిక్స్ చేస్తున్నాను. రైట్. మీరు ఫుడీ అండి లేదా తక్కువ తింటారా మితంగా? నేనా మితంగా తింటే ఇలా ఉంటాను. మరీ జోక్ చేస్తావు. అలా కాదండి, కొంతమంది లైక్ ఏం తినాలి. యాక్చువల్ గా చెప్పాలంటే నేను అంత ఓవర్గా ఏం తినను. దిస్ ఇస్ హెరిడిటరీ. ఇంకేం చేస్తాం. ఓకే, ఇంకా చాలా రీజన్స్ ఉంటాయి. బేసిక్ గా నేను తగ్గించు కొంచెం ఎక్కువ తిన్నా సరే వెయిట్ డిఫరెన్స్ వచ్చేస్తుంది. అమ్మాయిల ప్రాబ్లమ్స్ ఏం చెప్తాం, బేసిక్ గా అమ్మాయిలకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవును, నాకైతే నేను యాక్చువల్గా తినక్కర్లేదు, నాకు ఫుడ్ చూసినా కూడా ఒళ్ళు వస్తుంది. వెరీ గుడ్ స్టేట్మెంట్ అండి. అంతే, అంత ఒళ్ళొచ్చే టైప్ అనమాట. ఓకే, సో దీన్ని కస్టర్డ్ దీంట్లో వేసేస్తున్నాను కొద్దిగా. వేయగానే దగ్గరకు వచ్చేసింది చూసావా. కొంచెం ఈ థిక్నెస్ రావాలి. ఈ థిక్నెస్ వచ్చాక ఇప్పుడు మనం బ్రెడ్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాం. ఇటీవీ అభిరుచి చూస్తూ ఉంటారా? చూస్తూ ఉంటాను. అండ్ మంచి రెసిపీస్ నాకు నచ్చినవి ఉంటే ట్రై కూడా చేస్తుంటారా? నేను చూసాను మీరు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటారు కదా మీ రెసిపీస్ ని కూడా. అవునవును. సో వాట్ ఈస్ యువర్ హాబీ అండి? లైఫ్ ని ఎలా ఎంజాయ్ చేద్దామని అనుకుంటారు మీరు జనరల్? లేజీగా నాకు మీ హాబీ చాలా నచ్చింది. ఓకే, అంటే హాబీస్ అంటే ఎక్కువ హాబీస్ ఉన్నాయి. లైక్ మోస్ట్లీ నాకు ఇష్టమైన హాబీ ఏంటంటే బుక్ రీడింగ్. బాగా చదువుతాను నేను బుక్స్. సో బుక్స్ చదువుతాను, అలాగే మూవీస్ టీవీ చూడడం, ఇవన్నీ. సో ఇది అయిపోయింది, ఇది దీంట్లో వేసేసుకుందాం. ఓకేనా? దీన్ని చక్కగా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో మంచి లైన్ ఎల్లో కలర్ వచ్చింది. దీన్ని మనం స్టీమ్ చేయాలి. సో దాన్ని స్టీమ్ చేయడానికి మనం దీంట్లో వాటర్ బాయిల్ చేసుకుందాం. ఇందాక నుంచి కబుర్లు చెప్తున్నావు, పని చేయట్లేదు, చెయ్యి. సో దీన్ని దీంట్లో పెట్టేద్దాం, క్లోజ్ చేసి. సో ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మనకి. ఓకే, మామూలుగా మనం మౌల్డ్లో కూడా కొంచెం క్యారమలైజ్డ్ షుగర్ వేసాం కదా. సో నేను దీనికి ఇటువైపు కూడా అంటే ఆ బ్రౌన్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో నేను పైన కూడా కొంచెం క్యారమలైజ్ చేసి వేస్తాను అనమాట. యాడ్ చేస్తాను. స్టవ్ ఆన్ చేయాలా? ఆన్ చేయాలి. దాంట్లో నువ్వు ఎక్స్పర్ట్ అని నాకు తెలుసు, అదొకటి చేసి. నీలాగా ఎవరు స్టవ్ ఆన్ చేయలేదు తెలుసా. ఇవి నా మాటే వింటాయి కూడా తెలుసు. నేను ఆన్ చేస్తే వెంటనే ఆన్ అయిపోతుంది. అవునా? యా. ఓహో, వాటితో నాకున్న అనుబంధం అలాంటిది.
ఇది కూడా అయిపోతుంది తొందరగా. సో ఈ క్యారమెల్ని నేను ఓకే, లవ్లీ. ఓకేనా? సో ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఓకే, దీన్ని చక్కగా మనం టేస్ట్ చేద్దామా? తప్పకుండా. ప్రిపేర్ అయిపోయిందా? అయిపోయింది. ఇది స్టవ్ ఆపేసాం. సో లెట్ ఇట్. ఇదేంటంటే దీంట్లో యాక్చువల్గా హాట్గా తినడం బాగుంటుంది, బట్ ఎక్కువ దీన్ని మళ్ళీ కొంచెం చల్లబడిపోయాక దీన్ని పీసెస్గా కూసుకోవచ్చు. ఓకే, ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తింటే ఇంకా చాలా బాగుంటుంది. ఓకే, సో దెన్ లెట్ us sit it for an hour. ఓకే, షూర్. సో ఆర్ యూ రెడీ? Yes, I'm excited. క్యారమెల్ బ్రెడ్ పుడింగ్ ఫర్ యూ. సో క్యారమెల్ బ్రెడ్ పుడింగ్ టేస్ట్ చేయడానికి రెడీగా ఉంది. మరి దానికంటే ముందు తయారీ విధానం చూద్దాం. క్యారమెల్ పుడింగ్ కి కావలసిన పదార్థాలు: పంచదార, కస్టర్డ్ పౌడర్, పాలు, బ్రెడ్ క్రమ్స్. క్యారమెల్ పుడింగ్ కి తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి పంచదార వేసి బాగా తీగ పాకం వచ్చేదాకా హీట్ చేసుకోవాలి. తర్వాత ఒక ట్రేలో పోసి పక్కనుంచాలి. ఇంకొక పాన్ తీసుకుని అందులో పాలు పోసి హీట్ చేసి అందులో కస్టర్డ్ పౌడర్ మిశ్రమం, బ్రెడ్ క్రమ్స్ వేసి బాగా కలిపి దగ్గర పడేదాకా ఉంచి ఇంతకు ముందు క్యారమలైజ్ చేసిన ట్రేలో పోసి కొద్దిసేపు స్టీమ్ చేయాలి స్టవ్ మీద. తర్వాత డిసర్వ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, క్యారమెల్ పుడింగ్ రెడీ. చరా, ఇప్పుడు క్యారమెల్ పుడింగ్ టేస్ట్ చేసేద్దాం. సో ఓకే, మీరు నేను ఇద్దరం కలిపి సెలబ్రేట్ చేసుకుందాం ఈ స్పెషల్ ఒకేషన్. ఓకే, 3, 2, 1, cheers. అమేజింగ్, డెలిషియస్ అండి. మీరేం అనుకోకండి, ఇంకొక స్పూన్ తింటాను. Because it is తింటున్నాను. It is so delicious. సో నచ్చిందా? చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఈ రెసిపీ బేసిక్గా నాకు క్యారమెల్ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం. ఓకే, బట్ ఈ పుడింగ్ ని మీరు ఎలా చేయాలి నేర్పించారు. అండ్ ఇట్స్ అన్ ఈజీ రెసిపీ కదా, యా, ట్రై చేయాలి రెసిపీ. అండ్ హాట్ గా కూడా బాగుంటుంది అండ్ కోల్డ్ గా ఇంకా బాగుంటుంది. సో రెండు రకాలుగా మనం తినొచ్చు. అండ్ వెరీ ఈజీ, వెరీ ఈజీ, క్విక్ అండ్ టేస్టీ రెసిపీ. థ్యాంక్ యూ సో మచ్ విజయలక్ష్మి గారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ, యూర్ వెల్కమ్. నైస్ టు సీ యూ అగైన్. ఈ స్పెషల్ ఒకేషన్ రోజు మా షోకి వచ్చి ఒక రెసిపీని పరిచయం చేయడమే కాకుండా అద్భుతమైన పాటలు పాడి మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు. థ్యాంక్స్ వన్స్ అగైన్. అండ్ మా తరపు నుంచి ఒక క్యూట్ గిఫ్ట్. ఓ వావ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో మళ్ళీ మిమ్మల్ని కలుసుకోవాలి ఇలా మా ప్రోగ్రామ్స్ లో అని కోరుకుంటున్నాను. డెఫినెట్ గా ఇలాంటి గిఫ్ట్స్ ఇస్తానంటే చాలా రెగ్యులర్ గా వస్తాను. నెక్స్ట్ నాకు కూడా ఒక గిఫ్ట్ ఇస్తారు, బికాజ్ మళ్ళీ మిమ్మల్ని తీసుకొస్తాను కాబట్టి. యా సో నైస్ మీటింగ్ యూ అండి. యా, సీ యూ. థ్యాంక్ యూ. చూసారు కదా విజయలక్ష్మి గారు మనకు పరిచయం చేసిన స్పెషల్ రెసిపీ. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. అలానే ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీరు తయారు చేసే స్పెషల్ రెసిపీస్ ని మాకు పరిచయం చేయాలనుకుంటున్నారా? అయితే మీరు డయల్ చేయవలసిన నెంబర్ 8008054321. ఈ నెంబర్ కి డయల్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడమే కాకుండా మేము ఇచ్చే బ్యూటిఫుల్ గిఫ్ట్ ని పొందండి. దిస్ ఇస్ రేణు సైనింగ్ ఆఫ్. బై.